ఇప్పుడంటే ఆర్డర్ ఇస్తుందాలు పూలు వస్తున్నాయి, బతుకమ్మను పేర్చుకుంటున్నాం, అది వేరు. కానీ అప్పుడు చిన్నప్పుడు ఊర్లలోకి వెళ్ళి ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయో, ఎప్పుడెప్పుడు బతుకమ్మను పేర్చుకుందామా వెళ్ళాలనే ఆలోచన చిన్నప్పుడు ఉండేది. గ్రామంలో ఉన్న అందరికీ తెలుసు. అయితే ఉదయం పూలు తెంపక రావాలంటే మాతో పాటు ఖచ్చితంగా అన్నతమ్ములు వచ్చేవాళ్ళు పూలు తెంపడానికి. ప్రత్యేకంగా మామూలుగా గునుగ పువ్వు, తంగేడు పువ్వు ఖచ్చితంగా ఉండాల్సింది. ఈ తంగేడు పువ్వు ఎక్కడుంది, గునుగ పువ్వులు ఎక్కడున్నాయి, ఖచ్చితంగా ఉండాల్సిందని తీసుకునే వాళ్ళం. ఒక బతుకమ్మ పండుగ రోజు మాత్రమే ఆ రెండు పూలకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం. ఖచ్చితంగా వెతికి తీసుకొచ్చేవాళ్ళం. సో సాయంత్రం పేర్చిన తర్వాత బతుకమ్మ ఆడినంతసేపు మా అన్నదమ్ములందరూ నిల్చొని ఉండే వాళ్ళందరూ కూడా బతుకమ్మ ఆడిన తర్వాత మనకు ఆడబిడ్డల కష్టం కావద్దని వాళ్ళే మోసుకొని పోయేవాళ్ళు. పెద్ద పెద్ద బతుకమ్మలు ఆడితే వాళ్ళే మోసుకొని చెరువుల దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేసేంత వరకు ఉండి వచ్చేవాళ్ళు. నిజంగా ఆ మెమరీస్ తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగని ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు సరే ఉద్యమంలో బతుకమ్మను కూడా భాగం చేసి ఎక్కడ పోయినా కూడా బతుకమ్మను తీసుకొని వచ్చేవాళ్ళు, బోనాలను తీసుకొని వచ్చేవాళ్ళు. కానీ తెలంగాణ రాకముందు ఎట్లుండేది, మనకు తెలంగాణ వర్డ్స్ అంటే మన భాషను, మన యాసను కూడా తక్కువ చేసి చూసేవాళ్ళు, తెలంగాణ ప్రాంతాన్ని తక్కువ చేసి చూసేవాళ్ళు. పూలను పెట్టి ఏంటి ఆడతారు వీళ్ళని ఎగతాళి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటిది ఉద్యమంతో పాటు ఈ బతుకమ్మ పండుగని అదేవిధంగా బోనాల పండుగని కూడా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చి నిజంగా చాలా గొప్పగా మన సంస్కృతిని చాటి చెప్పిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికే దక్కుతుంది. నిజంగానే ఉమా గారు చెప్పినట్టు అరెస్ట్ చేసినప్పుడు బతుకమ్మను కూడా తీసుకొని పోయేవాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి, సరే తీసుకెళ్ళారు అక్కడ ఉన్నారు కదా అని అనుకుంటున్న సందర్భంలో స్టేషన్లోనే పెట్టి ఆడేవాళ్ళు బతుకమ్మను కూడా. ఇక ఏమనేవాళ్ళం కాదు, బతుకమ్మను ఆడుతున్నప్పుడు బతుకమ్మను ఆడనిచ్చే వాళ్ళ కోసేపు. అంటే అంత గొప్పగా ఉద్యమంతో పాటు ఈ మన సంస్కృతి కూడా అంత ప్రాధాన్యత వచ్చేటట్టు గొప్పగా ప్రచారం చేసిన నాయకుడు గౌరవనీయులు కేసీఆర్ గారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా ఒక తండ్రిలాగా ఆలోచించారు కాబట్టి ఇంతకుముందు సత్యవతి రాథోడ్ గారు చెప్పినట్టు ఆడబిడ్డని కేంద్ర బిందువుగా చేస్తూ చాలా పథకాలు తీసుకొచ్చారు. ప్రతి పథకం వెనకాల ఆడబిడ్డ క్షేమం అనేది స్పష్టంగా కనిపించింది. కానీ ఈరోజు వాటిని చెరిపివేయాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్న దాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారిని 1,00,000 సార్లు తలుచుకొని ఉంటారు. ప్రతి దగ్గర కూడా 1,00,000 సార్లు తలుచుకొని ఉంటారు ఒకరొకరు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అయ్యో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా లేదే అనే ఆలోచన ప్రతి ఒక్కరికి మమ్మల్ని తండ్రిలాగా ఆదుకున్నాడనే ఆలోచన కల్పించింది. బతుకమ్మ చీరల వెనకాల కూడా గొప్ప ఆలోచనతో చేశారు. చేనేతన్నలకు పని కల్పించడమే కాకుండా ఎంత పేదవాళ్ళైనా కూడా బతుకమ్మ పండుగ వచ్చిందంటే తన దగ్గర ఉన్న కొన్ని డబ్బులతోనైనా ఆడబిడ్డకు చీర తీసుకుపోయి ఇచ్చే సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మనం చిన్నప్పుడు చూస్తున్నాం. అప్పు చేసో సొప్పు చేసో ఆడబిడ్డకు మాత్రం వెళ్ళి అన్నదమ్ములు పోయి బట్టలు ఇచ్చి వచ్చిన సందర్భం మనం బతుకమ్మ పండుగకి ఇచ్చి బట్టలు ఇచ్చి పండగ పిలుచుకొచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. నిజంగానే ఆ గొప్ప సంస్కృతిని కేసీఆర్ గారు భవిష్యత్ తరాలకు ఇచ్చేటట్టు బతుకమ్మ చీరలు అనేది ఇవ్వడం జరిగింది. అప్పుడు చాలామంది చాలా కామెంట్స్ చేశారు. కానీ కొంతమంది ఆడబిడ్డలు మాట్లాడేవాళ్ళు, మా వార్డ్రోబ్లో బోల్డ్ అనే చీరలు ఉంటుంటాయి, కానీ పండగ వచ్చిందంటే మా అన్నదమ్ములు ఏం తీసుకొస్తారని చూసేవాళ్ళం. అమ్మగారింటికి పోతే ఒక పసుపు కొమ్మ పెట్టి ఒక బ్లౌజ్ పీస్ పెడితే ఇంటికి వచ్చి అదే గొప్పగా అత్తగారింట్లో చెప్తుంటాం, మా అమ్మ మాకు బ్లౌజ్ పెట్టింది, మా అన్నదమ్ములు మాకు చీర పెట్టిందని. ఎంత ఖరీదైన చీరలున్నా ఈ చీర మీద ఉన్న మమకారం, ప్రేమ అవన్నీ వేరే చీరలలో దొరకవమ్మా అని కొంతమంది ఆడబిడ్డలు మాట్లాడేవాళ్ళు. మొన్న ఒక విషయంలో మాట్లాడుతుంటే ఒక అమ్మ చెప్తా ఉంది, కళ్యాణలక్ష్మి గురించి మాట్లాడుతూ బంగారం ఇవ్వకపోయారు కదమ్మ అంటే, కళ్యాణలక్ష్మి చెక్ ఏదైతే కళ్యాణలక్ష్మికి ₹1,00,000 ఇచ్చాడో ఆయన రాష్ట్రంలో అందరికి ఒక మేనమామలాగా ఇచ్చాడమ్మ కేసీఆర్ గారు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి ధ్యాస లేదనే మాట మాట్లాడినారు. కాబట్టి ఆ విధంగా ఆడబిడ్డలను కాపాడుకునే దిశగా సంస్కృతిని కూడా చాటి చెప్పిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది. శ్రీనివాస్ గారు చెప్పినట్టు తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మ రావాలి. తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మ రావాలంటే మళ్ళీ కేసీఆర్ గారు వెనక్కి రావాలి. ఆడబిడ్డలందరూ కూడా ఆశీర్వదించి మన సమాజం కోసం, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష లాంటి కేసీఆర్ గారి నాయకత్వం మరొకసారి రావాలి.